వెంటనే అన్నం దొరికేట్టు ఈశ్వరుడు చేస్తున్నాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? ఇది నమ్మాడు కావ్యకంత గణపతి ముని. కాబట్టి అరుణాచలం వెళ్లి తమ్ముడు ఏడుస్తున్నాడు అన్నం లేదని. వెళ్ళి ఒక బ్రాహ్మణ గృహం కనబడింది. ఆ బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అన్నాడు. కాలి గజ్జలు గల్లుమంటూ ఒక ఆవిడ బయటికి వచ్చి, అయ్యో నాయన ఆకలితో ఉన్నారా, రండిని కూర్చోపెట్టి అన్నం పెట్టింది. ఇద్దరు అన్నం తినేశారు అన్నదమ్ములు. తాంబూలం వేసుకుని ఆయన అరుగు మీద పడుకోండి అంది. అమ్మా ఇంటాయన నీరమ్మా అన్నారు. ఇంటాయన లోపల ఉన్నాడయ్యా, ఆయన దర్శనమంతా తేలిగ్గా దొరికేది కాదులే అంది. ఆయన తాంబూలం వేసుకుని ఆవిడ దక్షిణ ఇచ్చిన దక్షిణ కూడా ఉంది. అన్నదమ్ములు ఇద్దరూ అలిసిపోయి కడుపు నిండా తిని అరుగు మీద పడుకున్నారు. మర్నాడు తెల్లవారుజామున తెలివచ్చింది. ఆ తల్లి నిన్న రాత్రి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టింది, ఆ అమ్మకు నమస్కారం అనుకుని చూశాడు. అది గణపతి గుడి యొక్క అరుగు. ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు? నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. నీకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టడానికి జగదంబ నీ వెంట తిరిగితే నీకు ఇంకే ఐశ్వర్యం కావాలి? నువ్వు నమ్ముకుని అమ్మని ఇక్కడ సుప్రతిష్ఠితం చేసుకుంటే నీకు ఇంకింతకన్నా ఏ ఐశ్వర్యం కావాలి? సమస్త జగదాధారుడు నావాడై ఉన్నాడు అన్న తృప్తి కలిగి ఉండడం దమం. ఎవడు ఈశ్వరుడు యందు భక్తితో ఉండి నియమపాలనం చేస్తాడో అది నిజమైన సుఖం. ఎవడు